హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇతివృత్తం పార్ట్ 2కి సంబంధించి మిగిలిపోయిన లెసన్స్ ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటికి కూడా కోడింగ్ ద్వారా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. మన పార్ట్ 1 ద్వారా మనం చాలా వరకు లెసన్స్ అన్ని కవర్ చేసాము. ఇంకొన్ని లెసన్స్ మిగిలిపోయాయి. సో ఈరోజు అవి డిస్కస్ చేద్దాం కోడింగ్ ద్వారా. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి ఇతివృత్తం మానవ సంబంధాలు ఫస్ట్ లెసన్ ప్రియమైన నాన్నకు 9వ తరగతి, గోరంత దీపాలు 10వ తరగతి. ఓకేనా? వీటికి ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నేటి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే ప్రియమైన నాన్నకు గోరంత గౌరవం కూడా ఇవ్వడం లేదని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నేటి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే ప్రియమైన నాన్నకు గోరంత గౌరవం కూడా ఇవ్వడం లేదని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ప్రియమైన నాన్నకు గోరంత దీపాలు. ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు. నెక్స్ట్ వన్ సామాజిక స్పృహ. లెసన్స్ వచ్చేసి పయనం 8వ తరగతి, మాణిక్య వీణ 10వ తరగతి. పయనం 8వ తరగతి, మాణిక్య వీణ 10వ తరగతి. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఓకే, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మాణిక్యం అనే వ్యక్తి తన పయనంలో అంటే ప్రయాణంలో స్పృహ కోల్పోయాడని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, చిన్న కోడ్ అనమాట. మాణిక్యం అనే వ్యక్తి తన పయనంలో స్పృహ కోల్పోయాడని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? పయనం, మాణిక్య వీణ, సామాజిక స్పృహ. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, నాటి చదువు 8వ తరగతి, స్నేహం 9వ తరగతి. ఇవి రెండు కలిపి వ్యక్తిత్వ వికాసం సంబంధించి అనమాట. ఓకే, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, నాటి కాలంలో నాటి చదువు మరియు స్నేహము రెండూ కూడా వ్యక్తిత్వ వికాసానికి దారి చూపేవిగా ఉండేవన్నమాట. నాటి చదువు అలాగే నాటి స్నేహం ఎలా ఉండేవంటే వ్యక్తిత్వ వికాసానికి దారి చూపేవిలా ఉండేవన్నమాట. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పరోపకారం ఇతివృత్తం. లెసన్స్ వచ్చేసి సాయం 5వ తరగతి, తీర్పు 9వ తరగతి. ఓకేనా? మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సాయం చేయడం అంటే ఏంటండి? ఇతరులకు సాయం చేయడం అంటే పరులకు ఉపకారం చేయడం, అంటే పరోపకారం చేయడం. ఓకే, తర్వాత తీర్పు ద్వారా మనం ఏం చేస్తామంటే దోషి ఎవరో నిర్దోషి ఎవరో తేలుస్తాం కదా, అంటే నిర్దోషికి మనం పరోపకారం చేసినట్టే. సో అలా చిన్న కథలా గుర్తుపెట్టుకోండి. సాయం, తీర్పు. ఇతివృత్తం వచ్చేసి పరోపకారం అనమాట. ఓకేనా? ఇంకా ఇవి కామన్గా ఉండే ఇతివృత్తాలు అనమాట. మిగిలినవి రకరకాల ఇతివృత్తాలు ఉండే కొన్ని ఉన్నాయి. సో వాటిని డిస్కస్ చేద్దాం ఒకసారి. వాటితో ఇతివృత్తం అనే టాపిక్ క్లోజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి కామన్గా ఉండే ఇతివృత్తాలు అయిపోయినాయి. సో డిఫరెంట్ ఇతివృత్తాలు గల పాఠాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 34 పాఠాలు ఉన్నాయి, రకరకాల ఉండే ఇతివృత్తాలు. సో అవి కూడా కోడింగ్ ద్వారా మీకు నేర్పిస్తాను. ప్రతి ఒక్కటి కూడా కోడింగ్ ద్వారా నేర్పిస్తాను. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి పరివర్తనకి ఏంటంటే పిల్లల స్వభావం. ఓకే, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేటి పిల్లల స్వభావంలో పరివర్తన రావాలి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇతివృత్తము పాఠము రెండు లింక్ అయ్యేలాగా కోడ్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇవి కూడా కోడింగ్ ద్వారా చెప్తాను. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. నేటి పిల్లల స్వభావంలో పరివర్తన రావాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజు కవి, సామాజిక అంశం. ఓకేనా? రాజు ఏం చేశాడంట, ఒక సామాజిక అంశం మీద కవిత్వం రాసుకొని రమ్మని చెప్పాడంట కవికి. ఓకేనా? రాజు ఏం చేశాడంట, ఒక సామాజిక అంశం మీద కవిత్వం రాసుకొని రమ్మని చెప్పాడంట. ఎవరికి? కవికి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తి. ఓకే, తరిగొండ వెంగమాంబ గారంటేనే స్త్రీ శక్తికి నిదర్శనం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంచి బహుమతి 5వ తరగతి. ఇతివృత్తం ఏంటంటే పఠనాభిలాష. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నిత్యం పఠనం చేసేవారికి మంచి బహుమతి లభిస్తుంది. ఓకే, నిత్యం డిఎస్సి కోసం చదివే వాళ్ళకి మంచి బహుమతి అంటే డిఎస్సిలో ఉద్యోగం లభిస్తుంది కదా. సో ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. నిత్యం పఠనం చేసేవారికి మంచి బహుమతి లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. మంచి బహుమతి, పఠనాభిలాష. నెక్స్ట్
అమ్మ ఒడి, దీనికి ఏంటి ఇతివృత్తం? తల్లి ప్రేమ. ఓకేనా? ఇక్కడ అమ్మ అన్న తల్లి అన్న ఒకటే కదా, అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ ధర్మ నిర్ణయం 6వ తరగతి, ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణం. స్థల పురాణం. ఓకేనా? మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ ధర్మ నిర్ణయం అయినా ఎలా చేయాలి అంటే పురాణాల ఆధారంగా చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఏ ధర్మ నిర్ణయం అయినా ఎలా చేయాలంటే పురాణాల ద్వారా వాటిని ఆధారంగా తీసుకోవాలి నిర్ణయం అనేది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎంత మంచి వారమ్మ 6వ తరగతి. ఎంత మంచి వారమ్మ 6వ తరగతి, జీవన వైవిధ్యం. జీవన వైవిధ్యం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఓకే, నేటి జీవన వైవిధ్యం ఎలా ఉంది అంటే, మనుషులు ఎలా ఉన్నారంటే, ఎవరైనా చనిపోతే ఎంత మంచి వారమ్మ అని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేకుండా పోయిందనమాట. అలా ఉంది జీవన వైవిధ్యం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అక్షరం. అక్షరం చదువు విశిష్టత. చదువు విశిష్టత. మనం అక్షరాలను ఏం చేస్తాం? చదువుతాం కదా. అక్షరాలను మనం ఏం చేస్తాం? చదువుతాం. చదువు విశిష్టత. ఓకే. నెక్స్ట్ మాయా కమ్మలి 7వ తరగతి, మానవ స్వభావము. ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నేటి మానవ స్వభావం ఎలా ఉందంటే, మనుషుల స్వభావం ఎలా ఉందంటే, అందరికీ మాయలు చేసే వాళ్ళే కావాలి. మాయలు చేసే వాళ్ళే కావాలి, మ్యాజిక్లు చేసే వాళ్ళే కావాలి, లాజిక్లు చెప్పేవాళ్ళు వద్దనమాట. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మాయా కమ్మలి మానవ స్వభావం. చిన్ని శిశువు. చిన్ని శిశువు శైశవ వర్ణన. చిన్ని శిశువు శైశవ వర్ణన ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, శిశువు ఏ దశకు చెందినవాడండి? శైశవ దశకు చెందినవాడని గుర్తుపెట్టుకోవచ్చు. సైకాలజీలో ఉంది కదా శైశవ దశ అని. సో అలా శిశువు, చిన్ని శిశువు శైశవ దశకు చెందినవాడని గుర్తుపెట్టుకోవచ్చు. చిన్ని శిశువు శైశవ వర్ణన. ఇంకా కొన్ని ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొన్ని లెసన్స్ డిస్కస్ చేద్దాం. ఇతివృత్తం కప్పతల్లి పెళ్ళి, ఆచార సాంప్రదాయం. ఓకే. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి వర్షాలు పడకపోతే పెద్దలు ఏం చేసేవాళ్ళంటే కప్పలకి పెళ్లి చేసేవాళ్ళు కదా. అదేంటంటే మన ఆచార సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే పెళ్ళి అనే సెగ్మెంట్ మనకి ఆచార సాంప్రదాయం. ఓకే, అవునా కదా? పెళ్ళి అనేది మనకి ఆచార సాంప్రదాయం, అలా సాంప్రదాయంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ యద, ఆశావహ దృక్పథం. యద ఆశావహ దృక్పథం. ఓకే. ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే, అమ్మాయి చీ అన్నా పో అన్నా వెనక్కి తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పటికైనా తన ఎదలో ఒక స్థానం సంపాదిస్తాననే ఆశావహ దృక్పథంతో తిరుగుతూ ఉంటాడనమాట. ఒక అబ్బాయి అమ్మాయి చీ కొట్టినా పొమ్మన్నా వెనక ఎందుకు తిరుగుతాడు? ఎప్పటికైనా తన ఎదలో ఒక స్థానం సంపాదిస్తాను అనే ఒక ఆశావహ దృక్పథంతో తిరుగుతాడనమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు. యద ఆశావహ దృక్పథం. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ, శౌర్య పరాక్రమాలు. బాలచంద్రుడు అంటేనే మనకి శౌర్య పరాక్రమాలు గుర్తుకు రావాలి కదా. ఆ స్టోరీ చదివితే మీకు అర్థమవుతుంది. బాలచంద్రుడు అంటేనే మనకి శౌర్య పరాక్రమాలు గుర్తు రావాలి. నెక్స్ట్ ఆంధ్ర వైభవం, రాష్ట్ర కీర్తి. రాష్ట్ర కీర్తి. ఆంధ్ర అనేది ఒక రాష్ట్రం కదా, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర అనేది ఒక రాష్ట్రం. వైభవం అంటే గొప్పతనం లేదా కీర్తి కదా, పేరులోనే ఉంది అది. ఆంధ్ర వైభవం అంటే రాష్ట్ర కీర్తి. నెక్స్ట్ నా యాత్ర, జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. ఓకే. యాత్రల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే జాతీయ సమైక్యతను పెంపొందించవచ్చు. ఓకే. వైవిధ్యమైన ప్రజలు ఉన్నారు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మనం జాతీయ సమైక్యతను చాటుకోవచ్చు కదా. నెక్స్ట్ యాత్రలు మనం ఎక్కడికి చేస్తామంటే దర్శనీయ స్థలాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడికి చేస్తుంటాం అనమాట కదా. దర్శనీయ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని జాగ్రత్తగా అక్కడికి మనం వెళ్తూ ఉంటాం, యాత్రలు చేస్తూ ఉంటాం కదా. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సందేశం, కష్టజీవుల శ్రమ. ఓకే. ఇతివృత్తం ఏంటి? కష్టజీవుల శ్రమ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కష్టజీవుల శ్రమయే మనకు సందేశము. ఓకే. కష్టజీవుల శ్రమయే మనకు సందేశము. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి లైఫ్ని లీడ్ చేస్తారు కదా, మనకి ఒక సందేశాన్ని ఇస్తారనమాట. అది ఇలా బ్రతకాలి అని. సో అదనమాట, కష్టజీవుల శ్రమయే మనకు సందేశం. నెక్స్ట్ మేలు మలుపు, ఆత్మస్థైర్యం. మేలు మలుపు, ఆత్మస్థైర్యం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనుషులకు ఆత్మస్థైర్యం ఉంటే
వారి జీవితాలు మేలి మలుపులు తిరుగుతాయన్నమాట. ఆత్మస్థైర్యం, ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఆత్మస్థైర్యం ఉంటే మన జీవితం మేలి మలుపు తిరుగుతుందన్నమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆతిథ్యం, అతిథి గౌరవం. ఆతిథ్యం, అతిథి గౌరవం పేరులోనే ఉంది. ఆతిథ్యం అంటేనే అతిథి గౌరవం కదా, అతిథికి ఇచ్చే గౌరవమే ఆతిథ్యం అనమాట. ఓకే, అతిథికి ఏ లోటుపాటు లేకుండా చూసుకోవడం ఆతిథ్యం, అతిథి గౌరవం. క్లోజ్. నెక్స్ట్ కళా వారసత్వం, కళలు వైశిష్ట్యం. కళా వారసత్వం, కళలు వైశిష్ట్యం, కళ. ఓకే, నెక్స్ట్ వన్ ధర్మబోధ, కుటుంబ సంబంధాలు. ధర్మబోధ, కుటుంబ సంబంధాలు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కుటుంబ సంబంధాలు బాగుండాలంటే మనకి తల్లిలో తండ్రో ధర్మబోధ చేయాలి. ఓకే, ధర్మంగా ఎలా ఉండాలి ఏంటన్నది మనకి తల్లిలో తండ్రో నేర్పించాలి కదా. కుటుంబ సంబంధాలు బాగుండాలంటే మనకి ధర్మబోధ చేయాలి. ఓకే, కుటుంబ పెద్దలు అనమాట. సో ఇలా ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఇతివృత్తాలు, అవి కూడా డిస్కస్ చేసేద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తాల్లో చైతన్యం, సామాజిక బాధ్యత. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం మన సామాజిక బాధ్యత అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆత్మకథ, స్వయం కృషి. ఓకే, ఒక డిఎస్సి అభ్యర్థి సక్సెస్ సాధించి స్వయం కృషి అనే ఆత్మకథను రాయాలి. ఓకేనా, ఆత్మకథ, స్వయం కృషి. నెక్స్ట్ మాట మహిమ, జీవన విధానం. మాట మహిమ, జీవన విధానం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఓకే, నేటి జీవన విధానంలో మహిమలకే విలువ తప్ప మాటలకు విలువ లేదు అని గుర్తుపెట్టుకోవచ్చు. నేటి జీవన విధానంలో మహిమలకే విలువ ఉంది తప్ప మాటలకు విలువ లేదు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇల్లలకగానే, స్త్రీ చైతన్యము. ఓకే, ఇల్లు ఎవరు అలుగుతారండి? స్త్రీలు కదా. ఓకే, ఇల్లలకగానే పండగ కాదంటారు కదా. సో ఇల్లలకగానే స్త్రీల చైతన్యం వచ్చేస్తుందా? రాదు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆశావాది, సాహితీ జీవనం. ఆశావాది ఏంటి? సాహితీ జీవనం. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సాహితీ అనే అమ్మాయి ఆశావాది అనమాట. ఓకే, నాకు డిఎస్సిలో ఉద్యోగం వస్తుందని పక్కాగా పట్టుదలగా చదివే అమ్మాయి అనమాట. ఓకే, నిరాశావాది కాదు, నాకు రాదని నిరాశపడే అమ్మాయి కాదు. ఓకేనా. సాహితీ ఒక ఆశావాది, ఆశావాది సాహితీ జీవనం. నెక్స్ట్ మాతృభావన, స్త్రీల పట్ల గౌరవం. మాతృభావన పేరులోనే ఉంది, మాతృభావన తల్లిగా భావించడం. ఓకే, అక్కడ పేరులోనే ఉంది స్త్రీల పట్ల గౌరవం అని. నెక్స్ట్ అమరావతి, సాంస్కృతిక వైభవం. అమరావతి సాంస్కృతిక వైభవం. శాతవాహనుల కాలంలో మనకి అమరావతి అనే పట్టణానికి చాలా సాంస్కృతిక వైభవం ఉండేది. మళ్ళీ ఆ సాంస్కృతిక వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మన సీఎం గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ సంగతి మనకు తెలిసిందే. ఓకే, అమరావతి సాంస్కృతిక వైభవం. నెక్స్ట్ జానపదుని జాబు, శ్రమ పట్ల గౌరవం. జానపదుని జాబు, శ్రమ పట్ల గౌరవం. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకు డిఎస్సిలో జాబ్ రాకపోతే మనం ఏం చేసుకొని బ్రతకాలి? శ్రమ చేసుకొని బ్రతకాలి. శ్రమ పట్ల గౌరవం ఏంటో అప్పుడు మనకి తెలుస్తుంది. ఓకేనా. జాబు రాకపోతే శ్రమ చేసి బ్రతకాలి అనేది. నెక్స్ట్ ధన్యుడు, విలువలు. ఓకే, విలువలు కలవాడే ధన్యుడు. విలువలు కలవాడే ధన్యుడు అని గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ మా ప్రయత్నం, స్త్రీ సాధికారత. స్త్రీ సాధికారత సాధించడమే మా ప్రయత్నము. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. స్త్రీ సాధికారత సాధించడమే మా ప్రయత్నం అని చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇంకో కొన్ని ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సముద్ర లంఘనం. సముద్ర లంఘనం. ఓకే, వర్ణన. సముద్ర లంఘనం, వర్ణన. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం సముద్ర అందాలని వర్ణించలేమని గుర్తుపెట్టుకోవచ్చు. సముద్రం యొక్క అందాలని మనం వర్ణించలేమని గుర్తుపెట్టుకోవచ్చు. సముద్ర లంఘనం, వర్ణన. నెక్స్ట్ భిక్ష. భిక్ష మానవ స్వభావం. ఓకే, మానవ స్వభావం అనే ఇతివృత్తం మీద ఆల్రెడీ ఇంకొక లెసన్ ఉంది. అదేంటంటే మాయా కంబలి. ఓకేనా, మాయా కంబలి అది మానవ స్వభావం. ఇక్కడ భిక్ష మానవ స్వభావం. ఓకే, ఈ రెండింటిని లింక్ చేసుకొని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు నేటి మానవ స్వభావం ఎలా ఉందంటే
కనీసం ఒక కంబలి కూడా ఇక్కడ బయట చలికాలంలో చలికి గజగజ వణుకుతూ పడుకొని ఉంటారు కదా చాలామంది భిక్షగాళ్ళు కానీ ఎవరైనా, వాళ్ళకి అట్లీస్ట్ ఒక దుప్పటి ఒక కంబలి కూడా మనం భిక్ష వేయలేని స్థితిలో ఉన్నాం అన్నమాట కదా. సో నేటి మానవ స్వభావం ఎలా ఉందంటే ఒక కంబలి కూడా భిక్షగా వేయలేని స్థితిలో ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ కంబలి అంటే మాయా కంబలి, ఇక్కడ భిక్ష అంటే ఈ భిక్ష లెసన్ అనమాట. రెండు కవర్ అయిపోతాయి మానవ స్వభావం. నెక్స్ట్ చిత్రగ్రీవం శాస్త్రీయ పరిశీలన. చిత్రగ్రీవం శాస్త్రీయ పరిశీలన ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, మనం ఒక చిత్రాన్ని చూస్తే ఆ చిత్రం ఏమేమి ఉన్నాయి, ఆ చిత్రం మనకి ఏం చెప్తుంది, అది ఏ చిత్రము ఏంటి అన్నది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం కదా, దాన్నే శాస్త్రీయ పరిశీలన అంటారు. అది దేనికి పనికి వస్తుంది, ఏంటి దాని ఉపయోగాలు ఏంటి, లోటుపాట్లు ఏంటి అన్నీ చూస్తాం కదా, దాన్ని శాస్త్రీయ పరిశీలన అంటారు అన్నమాట. చిత్రగ్రీవం శాస్త్రీయ పరిశీలన. నెక్స్ట్ రామాయణం, ఇది ఉపవాచకం టాపిక్ 10వ తరగతి. దీనికి ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి విలువలు. ఓకే, సంస్కృతిని విలువల్ని కాపాడుకోవాలంటే ఏం చదవాలండి, రామాయణం చదవాలి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇతివృత్తం పార్ట్ 1 పార్ట్ 2 ఈ వీడియోస్లో పూర్తిగా 3rd to 10th క్లాస్ వరకు ఉన్న అన్ని లెసన్స్ యొక్క ఇతివృత్తాలను మనం డిస్కస్ చేసేసాం. ప్రతి ఒక్క లెసన్ని కోడింగ్ ద్వారా చెప్పాము. ఎందుకంటే కొన్ని కోడింగ్ ద్వారా చెప్పి కొన్ని కోడింగ్ ద్వారా చెప్పకపోతే ఇబ్బంది అయిపోతుంది నేర్చుకోవడానికని ప్రతిదీ చెప్పాం కదా. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఒక బిట్ అయితే కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంది, 1 లేదా 2 రావచ్చు. సో జాగ్రత్తగా నేర్చుకోండి. అన్ని లెసన్స్ కవర్ అయిపోయినాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.